వాట వాట పోరా నా జవా జవా జంజీరా. ఎన్జాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే కనుక 6 పిక్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నల్ పెట్టేసుకోవాలి. ఫొటోస్ ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఒక 10 సెకండ్స్లో అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. వాటర్ మార్క్ ఇట్లా వాటర్ మార్క్ అయితే రిమూవ్ అనేది అవుతుంది. అండ్ ఫొటోస్ అయితే జూమ్లో పెట్టేసుకోవాలి. మంచిగా ఇట్లా జూమ్ అయితే చేసేసుకోవాలి. ఇట్లా ఫొటోస్ అయితే జూమ్ చేసేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే ఇలా కాల్ చేసుకోవాలన్నమాట. 3 సెకండ్స్ కరెక్ట్గా చూసేసుకొని 3 సెకండ్స్ వరకు అయితే ఆన్ చేసుకోవాలి. మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలి. అండ్ అన్ని ఫొటోస్ కూడా అట్లనే కరెక్ట్గా 3 సెకండ్స్ వరకు ఉంచేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 5 ఫొటోస్ యాడ్ చేసుకున్నాను కదా. 5 ఫొటోస్ కూడా 3 సెకండ్స్ ఉండేటట్టు అయితే చూసేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర 6 పిక్స్ ఎక్కువ పిక్స్ ఉంటే 6 పిక్స్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఈ 5 ఫొటోస్ యాడ్ చేసుకుని 3 పాయింట్స్ ఉండేటట్టు అయితే చూసేసుకోవాలి. కరెక్ట్గా 3 పాయింట్స్ మాత్రమే ఉండాలి. 1 పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా వీడియో అయితే సెట్ కాదు. కాబట్టి 3 సెకండ్స్ కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసేసుకుని రైట్ అయితే ఇది చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎఫెక్ట్స్ ఈ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అండ్ వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసేయాలి. రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అవుతుంది. లిరిక్స్ వీడియోని అయితే ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వీడియో మీద క్లిక్ చేసి ఒక టెంప్లెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ అనే ఆప్షన్ అయితే మనకు పక్కనే ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. బ్లెండ్ ఆప్షన్ని క్లిక్ చేసే ముందు అయితే మనమైతే కరెక్ట్గా 3 సెకండ్స్ మన ఫొటోస్ అయితే 3 సెకండ్స్ వరకు ఉంచుకున్నాం కదా. టెంప్లెట్ని కూడా 3 సెకండ్స్ వరకు ఉంచేసుకుని మిగతాది కట్ చేసుకోవాలి. అండ్ కరెక్ట్గా 3 సెకండ్స్ వరకు అయితే టెంప్లెట్ ఉంచేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి అండ్ ఆ టెంప్లెట్కున్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేసేసాలి. ఆఫ్ చేసిన తర్వాత దాన్ని అయితే డూప్లికేట్ అయితే చేసేయాలి. ఫొటోస్ ఎన్ని ఉన్నాయో అన్నీ డూప్లికేట్ చేసేసి రైట్ క్లిక్ అయితే చేసేయాలి. ఫైనల్గా వీడియో అయితే ఇట్లా వస్తుంది. ఫేసెస్ కనిపించేటట్టు అయితే ఫొటోస్ అయితే జూమ్ చేసుకోవాలి. ఇట్లా ఫేసెస్ కనిపించేటట్టు ఇట్లా జూమ్ తీసేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా ఇట్లనే జూమ్ చేసుకోవాలి. ఇట్లయితే జూమ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఫేసెస్ కనిపిస్తేనే ఈ టెంప్లెట్కి మంచిగా ఉంటుంది ఫైనల్గా అవుట్పుట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇలా అయితే ఉంటుంది అన్నమాట. వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.